అల్ఖైదా అప్రోచ్ ఇట్లుండదు. ముస్లిం బ్రదర్హుడ్ని వాళ్ళు కొంచెము గొప్పను నమ్ముతారు. లష్కరే తైబా కూడా ముస్లింలను చంపుకోకుండా కొంచెము గొప్పను బ్రదర్హుడ్ నమ్ముతారు. కాకపోతే ఈ ఐఎస్కేపీ అనేది ముస్లింలు అయినా సరే ఉమ్మాకు విరుద్ధంగా పోతే గడ్డపర దించాల్సిందే అని అంటారు. ఇది పస్తూన్ ముస్లిం మిలిటెంట్స్లల్లా జర ఇన్సర్జెన్సీ పెంచుతున్నది ఈ ఐఎస్కేపీ అనేది. అయితే ఇప్పుడు ఏమైపోయిందనంటే పాకిస్తాన్ యొక్క ఇంటర్నల్ ఛాలెంజెస్ ఏవైతున్నాయో, అది బలోచిస్తానే తీసుకోండి, గిల్గితే తీసుకోండి, ఆ కాడికి వస్తే ఇలా ఆఫ్ఘనిస్తాన్తో పంచాయతీలే తీసుకోండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే లష్కరే తాయిబాతో ఈ ఐఎస్కేపీని చేతులు జోడించడానికి ప్రయత్నం చేస్తారు, సంధి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు చేస్తారు అని అంటే బలోచిస్తాన్ అనేది రిసోర్సెస్ ఏవైతున్నాయి కదా, న్యాచురల్ రిసోర్సెస్, ఖనిజాలని అంటాం మనం. ఆ న్యాచురల్ రిసోర్సెస్కి నిజంగా చెప్పాలనంటే ఒక ఖజానా లాంటిది, చాలా రిచ్ ఇన్ రిసోర్సెస్ ఉన్నాయి. కాకపోతే బలోచిస్తాన్ని పాకిస్తాన్ ఇల్లీగలీ ఆక్యుపై చేసింది. ఇప్పుడు మన కాశ్మీర్ని కూడా ఇల్లీగలీ ఆక్యుపై చేసినట్టు. మనం పాకిస్తాన్ ప్రాసెస్ నగర్ కూడా మనం చూస్తే 1915 నుంచి ఐదరాలు ఇల్లీగల్గా కబ్జానా చేస్తారు, లేకపోతే లష్కరే తాయిబా లేకపోతే మర్కజు దావా అనే ఒక లోకల్ ఇన్ఫ్లుయెన్స్ తీవ్రవాద సంస్థలను తీసుకొని వచ్చి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు.